రైతులు కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం జూన్ 30న నిర్వహించనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కొల్లి రంగారెడ్డి పిలుపునిచ్చారు. గుంటూరు కొత్తపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోతుండగా అప్పుల భారంతో ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 30వ తారీఖున విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద చలో విజయవాడ పేరుతోటి కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. దానికి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. రైతులు కౌలు రైతులతో పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు సానుభూతి కూడా 30వ తారీఖు జరిగే ఆ చలో విజయవాడ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని, జిల్లా వ్యాప్తంగా కూడా పాల్గొనాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. అట్లాగే అయితే రైతులకు సంబంధించి ఈ రోజున సమస్యలకు సంబంధించి పక్క రాష్ట్రంలో 2 లక్షల రూపాయలు పంటలకు సంబంధించి ఏదైతే లోన్లు ఉన్నాయో లోన్లు కూడా రద్దు చేయడం జరిగింది. ఆ రకంగా ఇక్కడ కూడా రైతులకి లోన్లు రద్దు చేయడం ద్వారా రైతుల ఆత్మహత్యలు ఆపాలని కోరుతా ఉన్నాం. అట్లాగే కౌలు రైతులకు సంబంధించి కార్డులు ఇప్పటివరకు కూడా ఇవ్వలేదు. కౌలు రైతులకు కార్డులు ఇవ్వాలని నిన్న అన్నీ కూడా ఈ గుంటూరు జిల్లాలో సుమారు 10 ఊర్లకు సంబంధించి తిరగడం జరిగింది. వారికి సంబంధించి వారు చెప్పేది కౌలు రైతులకి యూరియా మందులు అవి కూడా సప్లై చేయట్లేదని, రైతుకు ఇస్తూ ఉన్నారు. రైతుకి ఇవ్వడం ద్వారా కౌలు రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది. గత వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం నాయకులు, సిపిఐ నాయకులు అన్ని జిల్లాల్లో కూడా ప్రచారం యాత్రలాగా రైతాంగ సమస్యలు గ్రామాలకు వెళ్ళి గ్రామాల్లో రైతాంగ పరిస్థితులు ఏంటంటే అబ్జర్వేషన్ చేసాం. తాటికొండ నియోజకవర్గంలో 10 గ్రామాలు నిన్న మొన్న కూడా జరగడం జరిగింది. గ్రామాల్లో రైతులు ప్రభుత్వాల మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పొగాకు పండించిన రైతులు గొడ్లారిపాలెం, దామరపల్లి, పట్నారపల్లి ఆ గ్రామాల్లో ఇప్పుడు కూడా మండలి వేసుకొని షెడ్యూల్లోనూ అట్లనే ఉన్నాయి. ఆ పొగాకు మండలి తిరగేద్దామంటే బూజు పట్టి రైతులు అల్లాడిపోతారు. 7,000 రూపాయలు 8,000 రూపాయలు కొన్నది కింటాలు ఇవాళ నిన్న వచ్చారు 3,000 కొంటామని. నిన్న ఎవలా అడిగి తెగలపడతారు. అదే పరిస్థితి వచ్చేసరికి గవర్నమెంట్ గతంలో 2014లో చంద్రబాబు అధికారంలో ఉన్నాడు. ఆ తర్వాత 2019లో మన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. ఈ 3 ప్రభుత్వాలు 3 సార్లు కౌలు రైతు చట్టాలను తీసుకొచ్చారు. ఈ చట్టాలు ఏమైనా కౌలు రైతుకు ఉపయోగపడే పద్ధతులు లేకుండా భూ యజమానికే ఏదైనా పట్టణ నష్ట పరిహారం కానీ, గ్రామీణ జాతీయ ఉపాధి పథకం కానీ రైతుకి ఉపయోగపడుతుంది కానీ కౌలు రైతుకి ఏమీ ఉపయోగపడుతుందా? ఈ గుంటూరు జిల్లాలోనే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నటువంటి అతిపెద్ద ప్రభుత్వ వైద్యశాల గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్. ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి అభివృద్ధి లక్ష్యంగా ఎంపీ గారు పెమ్మసాని గారికి సంబంధించి, అదేవిధంగా అక్కడ అనేకమైనటువంటి దాతల ద్వారా నిధులు సమకూర్చి బిల్డింగులు కట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మనం చూసుకున్నట్లయితే గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక లేఖ హల్చల్ చేస్తూ ఉంది. ఆ నిధులన్నీ కూడా దుర్వినియోగం అవుతూ ఉన్నాయి. గత సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో మాజీ సూపరింటెండెంట్ రమణ ఎస్ఎస్వి గారు, అదేవిధంగా ఇతర కొంతమంది సంబంధిత అధికారులు ఆ నిధులను దుర్వినియోగంలో పాల్పడారని చెప్పేసి